హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను 1 ఇయర్ నుంచి దాచుకుంటున్న డబ్బులనమాట. ఈరోజు ఓపెన్ చేద్దాము. లాస్ట్ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను జాన్వరిలో. ఎంతొస్తాయేమో చూడాలి. వాటర్ క్యాన్‌లకని డబ్బులు ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు కదా! ఎప్పటికప్పుడు అది కొనుక్కో అని చెప్పి. అట్లా ఇచ్చిన ప్రతిసారి నేను వేస్తూనే ఉన్నాను. చేతిలో ఉంటే చాలు. అది ఏదైనా సరే ముందు దీంట్లో ఏసేసేదాన్ని. సో, ఎంతొచ్చినాయో ఏంటో చూద్దాం. ఫస్ట్ టైం అండి. అంటే ఒక ఎక్కువ కాలం పాటు డబ్బులు దాచుకున్నవి ఓపెన్ చేయడం. చిన్నప్పుడు ముంతలు కొనేవాళ్ళం. మట్టి ముంతలు తీసుకొని దాంట్లో వేసేదాన్ని. రూ. 10 వేసేదాన్ని. ఐస్ క్రీమ్ వాళ్ళు గానీ, సమోసాల వాళ్ళు గానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ ముంత పగలగొట్టేసి వెళ్ళిపోయి తినేసేదాన్ని కొనుక్కొని. అస్సలు కుదరకపోయేది నేను దాచుకోవడం. ఇది రేకుది కదా! డీమార్ట్‌లో తీసుకున్నా. సో, రేకుది మనం పగలగొట్టేదానికి రాదు. అండ్ దానికి హోల్ పెట్టి తీసుకోవడానికి కూడా రాదు కదా! సరే అని చెప్పి 1 ఇయర్ పాటు ఆగిందనమాట. ఇంకా ఉంచుకోలేకపోతున్నా ఎక్కువ సేపు. ఎంతున్నయి అని ఆత్రం ఆగక దాన్ని ఓపెన్ చేయడానికి పట్టకర్ర పెట్టి చాలా కుస్తీలు పడుతున్నా. అదేమో రాట్ల. చేత్తో లాగేద్దామంటేనేమో అదేమో గీసుకుపోతుంది. సో, అందుకని చెప్పి పట్టకర్రతో కష్టపడి లాగా. డబ్బులు అవన్నీ కింద పడుతుంటే నా ఆనందం చూడాలండి. నా కళ్ళల్లో 1000 వాల. అవి ఎంతొస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే ఇట్లా కింద కొడుతున్నాను కదా! ఇట్లా కింద కొట్టేటప్పుడు పడిన డబ్బులు చూస్తే అయ్యో! ఇన్ని దాచేసానా నేను? నాలో ఇంత టాలెంట్ ఉందా? డబ్బులు దాచే టాలెంట్ కూడా నాలో ఉందా అని అనిపించింది. మాక్సిమం అన్నీ రూ. 10, రూ. 20. ఎందుకంటే వాటర్‌కి ఇచ్చిన డబ్బులే నేను ఎక్కువ వేసేసాను ఇందులో. రూ. 20, రూ. 30 అక్కడ పెట్టుంటే వాటర్‌కి వేసేసేదాన్ని. వేసేసి వాటర్‌కి అన్నీ డబ్బులన్నీ వాటర్‌కి అయిపోయినాయి అని చెప్పేదాన్ని. మాక్సిమం అన్నీ 20స్ అండ్ రూ. 10. ఈ 500, 100s అంటే ఇంకా అవి నావే అనమాట. దాచుకున్న డబ్బులు అవన్నీ. మొత్తం కలిపి 5,500 అయిందండి చేంజ్ మొత్తం. లెక్క పెట్టేసాను. 5,500 వచ్చింది మొత్తం. ఇప్పుడు ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించాలి. ఈజీ అండి. దాచిపెట్టడానికి 1 ఇయర్ కావాలి కానీ ఖర్చు పెట్టడానికి ఏముంది. ఊరికే అట్లా ట్రెండ్స్‌కెళ్ళి వస్తే అయిపోతాయి. మనీ అయినా, వస్తువైనా, బట్టలైనా గానీ, ఏదైనా గానీ నాకు నాది అనే ఫీలింగే నాకు నచ్చుతదండి. మాక్సిమం నావైతేనే నేను పెట్టుకోవడానికి, నావైతే నేను వాడుకోవడానికి చూస్తా. వేరెవరిదైనా నాకిచ్చారనుకోండి, ఇస్తారు. ఇది పెట్టుకో, ఇది వేసుకో అంటారు కానీ నాకు భయమేస్తది. ఎందుకులే మళ్ళీ అవది నాకు నచ్చినా కానీ మాక్సిమం నేను తీసుకోను వాటిని. భయముంటుంది లోపల. మళ్ళీ దీనికేమన్నా అయితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి. అసలు దూలదాన్ని నేను. ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఏదో ఒకటి పాడు చేస్తా ఉంటా. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? కామెంట్ చేయండి.